ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ మున్సిపాలిటీలో అయితే ఉన్నాం. ఇక్కడ మనకు రాజకీయం అంటే పదవి కాదు బాధ్యత అని నమ్మే మనుషులం మేమంటూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మనం మన డివిజన్ బాగుండాలనేదే మా ఏకైక సిద్ధాంతం. డివిజన్ కోసం, అందరి మంచి కోసం శక్తి మేర అభివృద్ధి పనులు చేస్తాం. మా నిజాయితీని పార్టీలకు అతీతంగా మాకు మద్దతు తెలిపేలా చేస్తుంది. ఇప్పటి వరకు సొంత బలంతో చేశాం. ఇక ఇప్పటి నుండి అధికార బలంతో మరింత మంచి పనులు చేసుకుంటూ మేము మీ ముందుకొస్తున్నామని చెప్తున్నారు మన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదుల్ల శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు సార్ మనతో పాటు ఉన్నారు. మరికొన్ని విషయాలు అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇక్కడ మీరు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారని విన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారు సార్? నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మా మదర్ కూడా 5 సంవత్సరాలు పక్క గ్రామం అన్నపర్తి సర్పంచ్గా చేసినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫాలోవర్స్గా 25 సంవత్సరాల నుండి అతని వెంబటే అనుబంధంతో తిరుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీట్ని సారు నువ్వు పోటీ చేయి గెలిచి వస్తావు అని చెప్పడంతో నేను సరే అని చెప్పి ఈ బరిలోకి దిగడం జరిగింది. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి సార్. కుటుంబ నేపథ్యంలో మా ఫాదరు ఎదుల మోహన్ రెడ్డి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నారు. తర్వాత మా బ్రదర్ ఉన్నాడు ఇండస్ట్రియలిస్ట్ ఎదుల వెంకటరెడ్డి. నేను రెండవ సంతానము ఎదుల శ్రీధర్ రెడ్డి. నాకు కూడా పైపుల కంపెనీలు కానీ ఇవి ఇండస్ట్రీస్ అనేటువంటివి ఉన్నాయి. ట్యాక్స్ పేయర్గా ఉన్నాను నేను. మా చెల్లి గౌతమి మా బావగారు స్కూల్ అసిస్టెంట్లో ఉన్నారు. ఇక నా చరిత్ర అయితే నేను 1995 నుంచి 2007 వరకు అంటే 13 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కాలేజీలలో లెక్చరర్గా చేయడం జరిగింది. 1995లో నల్లగొండ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా నా క్యారియర్ ప్రారంభించాను. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం వరకు గౌతమి జూనియర్ కాలేజ్ నల్లగొండలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సొంతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి నాగార్జున ప్రగతి ఇన్స్టిట్యూషన్ స్థాపించి 2007 వరకు నడిపి ఆ తర్వాత వేరే వాళ్ళకి అప్పగించి నేను బిజినెస్ రంగంలోకి దిగినాను. నాకు నిధి పీవీసీ అనేటువంటి ఇండస్ట్రీస్ ఫర్మ్స్ ఉన్నాయి. దాంట్లో హెచ్డిపి పైప్స్, పీవీసీ పైప్స్, ఆర్సీసీ పైప్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. నాకు స్టేట్ మొత్తం కూడా 2-3 స్టేట్ కూడా కస్టమర్స్ ఉన్నటువంటి సందర్భం నాది. ఇది నా నేపథ్యం మేడం. ఓకే, దాదాపు 14 స్టూడెంట్స్కు నేను నేరుగా ఫిజిక్స్ని చదువు చెప్పినాను. ఇంటర్మీడియట్తో సహా డిగ్రీ వరకు కూడా 14,000 మంది దాకా బోధించినాను. ఓకే, అంటే మీరు నల్గొండలో చాలా వరకు కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలందరూ కూడా అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉంటాను. కాబట్టి నా పేరు ప్రధానంగా అందరికీ ఈ కాలనీ వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు పరిచితమే. ఓకే, మీలాంటి నాయకులు ఉంటే అంటే విద్యారంగంలో ఇంకా కూడా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సార్, ఇంకా మీరు ప్రజల ముందుకి ఏ ఎజెండాతో అంటే ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారు? ఇక్కడ కాలనీలో ఆల్మోస్ట్ వెంకటరెడ్డి గారు డెవలప్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ యూజీడీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని అసంపూర్తిగా వివాదాల మధ్యలో ఉన్నటువంటివి కూడా ఈ మధ్యనే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇటు పైకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక బక్కతాయి కుంట అనేటువంటి ఉంది. దాంట్లోకి ఒక లిఫ్ట్ స్కీమ్ ద్వారా వాటర్ని నింపి బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాకింగ్ చేయడానికి ట్రాక్స్, తర్వాత ఈత చెట్లు పెట్టి ఒక పార్కు వాతావరణాన్ని, ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. త్వరలో కూడా పనులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మనం నిలబడి ఉన్నటువంటి ఈ ప్లేస్ అనేటువంటిది ఇంతకుముందు 4 మీటర్ల రోడ్డు ఉండేది. రేపు అది బ్యూటిఫికేషన్ వేసిన తర్వాత వ్యక్తులు నడుచుకుంటూ పోవడానికి దాన్ని 6 మీటర్ల విడుతూ సీసీ రోడ్డుగా పెంచడం జరిగింది. అది కూడా వర్క్ అనేటువంటిది జరుగుతుంది. మీకు ముందుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఈ విధంగా అదేవిధంగా ఈ కాలనీలో ఉన్నటువంటి బాలాజీ కాలనీ, విద్యుత్ నగరు, బండారు గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. 33 kV లైన్ ఉన్నాయి. వీటి వల్ల కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. ఎప్పుడైనా బాగా పిడుగులు పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, భయపడడం ఇవన్నీ జరుగుతుంది. దానికి కూడా మా యొక్క మంత్రి గారు 2 కోట్ల రూపాయలు CDP కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తారని వారు సవినయంగా మాకు విన్నవించుకున్నారు. అంటే మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి కనుక గెలిస్తే కనుక తప్పకుండా నేను అంటే ఒక సీసీ రోడ్లు కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు.